ఈయన చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత ఆఖరికి చంద్రబాబు నాయుడు కూడా ఫైర్ అవ్వకుండా ఆగలేకపోయారు. అయితే ఇప్పటికే ఏపీ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా మాకు నారా లోకేష్ కావాలని అడుగుతున్నారు. ఇప్పటికే ఆ లొల్లి కాస్త ఇంకా రోజు రోజుకి పెరుగుతుందిరా నాయన అంటే దీనికి ఇంకొంచెం ఆద్యం పోసి ఈయన నెక్స్ట్ సీఎంఏ నారా లోకేష్ అని చెప్పారనమాట. దానికి అంటూ ఏమన్నారు అయితే వీళ్ళందరూ కూడా మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో అక్కడ మనకు సీఎం చంద్రబాబు నాయుడు రావడం జరిగింది, నారా లోకేష్ రావడం జరిగింది. సో అక్కడ టీజీ ప్రసాద్ మాట్లాడుతూ ఏమన్నాడంటే అసలు మన టీడీపీ ఫ్యూచర్ నారా లోకేష్, ఫ్యూచర్లో కాబోయే సీఎం కూడా నారా లోకేష్ అనే విధంగా మాట్లాడింది. సో ఈ మాటలు విన్న తర్వాత ఇప్పటికే రాష్ట్రంలో జనసేన పార్టీ అదేవిధంగా టీడీపీ మధ్యన సోషల్ మీడియా వార్ జరుగుతుంది. అండ్ డిప్యూటీ సీఎం విషయంలో నారా లోకేష్ కావాలని టీడీపీ వాళ్ళు, అదేవిధంగా మీకు ఒకవేళ సరే డిప్యూటీ సీఎం ఇస్తే మాకు సీఎం ఇవ్వండి అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. సో ఈ విధంగా రచ్చ ఆల్రెడీ నడుస్తుంది. సో ఇలాంటి నడుస్తున్న క్రమంలో అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటి, మీరు మాట్లాడుతున్న మాటలేంటి, ఇక్కడ మేమిద్దరం ఒకటే స్టేజ్ మీద ఉన్నప్పుడు మీరు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కదనే విధంగా కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ ఎందుకు ఉంది, మీరు ఏం మాట్లాడుతున్నారు, అది కూడా నార్మల్గా ఆయన గురించి మాట్లాడుతున్నారు, నా గురించి మాట్లాడుతున్నారు అంటే ఓకే, కానీ ఫ్యూచర్ గురించి మాట్లాడడం, ఫ్యూచర్లో కాబోయే సీఎం ఏంటి, రాష్ట్రానికి ఫ్యూచర్, ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అంటే అది సమయం సందర్భం లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది మాట్లాడాల్సిన వేరే ప్లేస్లో ఆయన ఉద్దేశం. ఆయన ఫైర్ అవ్వడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇప్పుడు దానికి ఆయన మద్దతు పలిగితే జన సైనికులు అందరూ కూడా అంటే ఇన్ని రోజులు మీకు ఆ ఉద్దేశం ఉండే కానీ మీరు బయటపడడం నెగిటివిటీ ఎక్కువ అనుకుంటున్నాను కూడా. చంద్రబాబు నాయుడుకి లోపల మాత్రం తన కొడుకు మీదనే ప్రేమ ఉంది, కానీ ఏదో బయటికి అప్పుడు ఒక మాట ఇచ్చాడు కాబట్టి ఇంకా కూడా పవన్ కళ్యాణ్ అట్లా చేస్తున్నాడు, కానీ ఆయన కూడా అట్లనే ఉంది, నారా లోకేష్ని తీసుకురాలనే విధంగా అనుకుంటున్నాను చాలా మంది కూడా ఇప్పటికే అంటున్నారు. సో ఇప్పుడు ఒకవేళ దాని గురించి సమర్థిస్తే ఖచ్చితంగా ఇదంతా మీ మనసులో ఉంది. ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ కానీ ఈ పార్టీ నుంచి దూరం అయ్యాడు అనుకో, ఖచ్చితంగా ఈ పార్టీ మళ్ళీ ఇంతకుముందు ఏ స్థానంలో ఉందో అక్కడికి వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఈ పార్టీ గెలిచిందన్న, కూట ప్రభుత్వం గెలిచిందన్న, సో ఖచ్చితంగా దానికి మెయిన్ రీజన్ పవన్ కళ్యాణ్ మాత్రమే, ఇది అందరికీ తెలిసిన విషయమే. సో మొత్తానికి ఇప్పుడైతే రాష్ట్రం మొత్తంలో కూడా ఇటు డిప్యూటీ సీఎం విషయంలో మాత్రం చాలా రచ్చ జరుగుతుంది. సో మరి ఈ విషయంలో వాళ్ళు ఆల్రెడీ క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. మేము పొత్తులు ఎవరైతే ఉన్నామో అందరం కూడా మాట్లాడుకొని ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత మీకు చెప్తాము, అప్పటి వరకు ఎవరు కూడా దీని గురించి మాట్లాడొద్దన్న విధంగా కూడా వాళ్ళు చెప్పారు. సో చూద్దాం మరి ముందు ఏం జరుగుతుంది, ఎవరు డిప్యూటీ సీఎం ఏంటి అని.